హాయ్ ఫ్రెండ్స్, మేమైతే కుంభమేళా ట్రిప్ని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాం. అయితే ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. బడ్జెట్ ఎంత అవుతుంది, నెక్స్ట్ వచ్చేసి ఏవి అయితే సేఫ్గా వెళ్ళి రావచ్చు అని చెప్పేసి. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రజెంట్ మనం అయితే జైపూర్ నుంచి రాయ్పూర్కి అయితే ఈ రోడ్ మ్యాప్ని చూసారా, చాలా అంటే చాలా బాగుంది. ఈ మూడిట్లో ఏ రోడ్స్ని సెలెక్ట్ చేసుకున్నా మీరైతే మాత్రం చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. జైపూర్ వరకు మనం వైజాగ్ నుంచి, పాడేరు నుంచి కానీ, లేకపోతే అరకు నుంచి కానీ, సాలూరు నుంచి కానీ ఈ 3000 కూడా బాగానే ఉంటాయి. సో అవి కూడా ట్రై చేయండి, ఏ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి రాయ్పూర్ నుంచి మనకి ప్రయాగ్రాజ్కి అయితే 2 వేస్ అయితే ఉన్నాయి. ఒకటి 700 కిలోమీటర్స్ చూపిస్తుంది, ఒకటి 600 చూపిస్తుంది. 100% సజెస్ట్ చేస్తున్నాను 700 కిలోమీటర్స్ సైడే మీరు వెళ్ళండి. ఎందుకంటే 600 చూపిస్తున్న సైడ్ అయితే మాత్రం ఫుల్ ఘాటీ ఉంది, చాలా ఇబ్బంది పడతారు. ఘాటీ అయితే మనకి పాడేరు, అరకుకి అయితే డబుల్ ఉందని చెప్పొచ్చు. సో ఎక్స్పీరియన్స్డ్ డ్రైవ్స్ని అయితే మాత్రమే తీసుకురండి, లేకపోతే మాత్రం అస్సలు ఈ యొక్క ట్రై అయితే చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసి బోత్ సైడ్స్ 3000 కిలోమీటర్స్ అయితే అప్రాక్స్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఫ్యూయల్ ఛార్జెస్ వచ్చేసి 25,000 అయితే మాకైతే అయింది, టోల్ ఛార్జెస్తో కలిపి. సో ఇక్కడ మన ఆంధ్రాలో వచ్చేసి 107 ఉంటే అక్కడ 96 రూపీస్ అయితే పెట్రోల్ ఛార్జెస్ ఉన్నాయి. సో అందువల్లే అప్రాక్స్ అని చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది, కానీ ఏం చేస్తున్నారంటే 1 అవర్కి కొంత గ్యాప్ ఇచ్చి కొంత లైన్ అయితే మూవ్ చేస్తున్నారు. సో మీరు ఒక 2-3 డేస్ ఉండిపోతారనే అపోహ అయితే మీకైతే అస్సలు పెట్టుకోవద్దు. కంపల్సరీ మూవ్ అవుతాం, కానీ ఒక 5-6 అవర్స్ అయితే డిలే అవుతుంది అంటే మనం అనుకున్న టైంకి. ఆ టైంలో ఒకవేళ ట్రాఫిక్ జామ్ అయితేనే, లేకపోతే మాత్రం ఆ యొక్క టైం కూడా తీసుకోవద్దు, మీరైతే ఈజీగానే వెళ్ళిపోవచ్చు. లేకపోతే నా యొక్క స్పెషల్ సజెషన్ ఏంటంటే, బైక్ రైడర్స్ అయితే మాత్రం ఇంకా డైరెక్ట్ బైక్ అని చూస్ చేసుకోవడం అంటే చాలా బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డైరెక్ట్ సంగం ఘాట్ వరకు మీరు బైక్ మీద వెళ్ళిపోవచ్చు, ఇంకెక్కడ పార్క్ చేయని అవసరమే లేదు. సో అదైతే మాత్రం మీరైతే గుర్తుపెట్టుకోండి. చాలామంది అడుగుతున్నారు 50 ఇయర్స్ 60 ఇయర్స్ వెళ్ళొచ్చా, మేము వెళ్ళగలమని చెప్పేసి. ఇక్కడ చూపిస్తున్న పెద్ద ఆయన అయితే 100 ఇయర్స్ ఉన్నాయి. సో ఆయన కూడా చాలా ఈజీగా వచ్చారని చెప్పొచ్చు. సో ఎవరైనా సరే కంపల్సరీ అటెండ్ అవ్వాలని ఒక సంకల్పం పెట్టుకొని రండి, ఈజీగా మీరైతే పుణ్యస్థానం చేసి వెళ్తారు. ఇది మాత్రం నేనైతే క్లియర్గా చెప్తాను. ఆ సజెషన్ ఏంటంటే, చాలామంది కాశీకి వెళ్దాం ఇక్కడి నుంచి, తర్వాత అయోధ్య వెళ్దాం అన్న కొన్ని పెట్టుకొని అయితే వస్తున్నారు. కానీ ఇప్పుడైతే అవి స్కిప్ చేయడం మంచిది. ఎందుకంటే 100కి 90% మాత్రం ఈ రోడ్వేలో కంపల్సరీ ఆ రెండు కూడా పెట్టుకుంటున్నారు. సో మాకైతే 20 కిలోమీటర్స్కి 7 అవర్స్ పట్టింది కాశీకి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. సో మాకైతే అవ్వలేదు. సో యూటర్న్ తీసుకొని అయితే వెనక్కి వచ్చేయాల్సి వచ్చింది. సో మీరు కూడా వస్తే ప్రయాగ్రాజ్లో కుంభమేళాకి అటెండ్ అయ్యి రిటర్న్ వెళ్ళిపోదామన్న దీనిలోనే రండి తప్ప, ఈ రిమైనింగ్ ఉన్న వాటిని నెక్స్ట్ ఇయర్ లేకపోతే నెక్స్ట్ ప్లాన్లో పెట్టుకోండి, అది బెటర్ ఆప్షన్ అని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మీరు కారులో వస్తే మాత్రం మీ దగ్గర పిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం వాటికి సరిపడా వస్తువులన్నీ కూడా తీసుకురండి. ఎందుకంటే ఎక్కడైనా ట్రాఫిక్లో ఇబ్బందులు గురితే మాత్రం ఇవి ఎక్కడ దొరకవు. ఏమైనా ఫుడ్ ఐటమ్స్ కానీ, వాటర్ కానీ ఎక్కువగా క్యారీ చేయండి. ఫైనల్గా మా బడ్జెట్ వచ్చేసరికి 40,000-45,000 అయితే అయ్యింది. అయితే ఇప్పుడు 25,000 వచ్చేసరికి ఫ్యూయల్ ఛార్జెస్ ప్లస్ టోల్ ఛార్జెస్ 10,000 వచ్చేసరికి మాకు ఫుడ్ కోసం అయితే అయ్యింది. రిమైనింగ్ 5,000 వచ్చేసరికి ఇక్కడ లోకల్గా బైక్స్కి మాత్రం 5,000 వరకు అయ్యింది. ఒక నైట్ స్టే చేసిన దగ్గర 3,500 అయితే అయ్యింది. సో అప్రాక్స్ టోటల్గా 42,000-45,000 అయితే అయ్యింది. మీరు కూడా ఎక్కడైనా స్టే చేస్తే ఎక్స్ట్రా 5,000-10,000 వరకు అవుతుంది. అంటే ప్రతి ఒక్కరికి 7,000-8,000 అయితే అవుతుంది పర్ పర్సన్కి. సో మీరు కూడా కార్లో వెళ్దాం అనుకుంటే ఈ యొక్క బడ్జెట్ని అయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ ఎవరైతే కార్లో వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.